ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. స్టార్టింగ్లోనే మీకు 60,000 వరకు సాలరీ వస్తుంది. అప్లికేషన్ మీరు ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఒక బ్లాక్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు అనమాట. సో ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు, చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఏపీ హైకోర్టు నుంచి ఈరోజు మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తాను. ఆ లింక్ ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ చూద్దాం. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 20 ఏప్రిల్ వరకు అయితే టైం ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అంటే వీళ్ళు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టారనమాట. సో అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకోవాలి. దాంతోపాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని జిరాక్స్ కాపీస్ పైన మీరు సిగ్నేచర్ అనేది చేసేసి వాటిని స్కాన్ చేసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు వాటన్నిటిని కూడా ఒక పీడిఎఫ్ ఫైల్గా చేసేసి ఆ ఫైల్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్కి అయితే పంపించాలి. రిక్రూట్మెంట్ నాన్ టీచింగ్ 2026 NITMZ.ac.in ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు 20 ఏప్రిల్ లోపు అయితే పంపించారనమాట. సో చాలా మంచి అవకాశం. మనకి జస్ట్ ఈమెయిల్ ద్వారా వీళ్ళు వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ మనకి ఏమేం ఎలిజిబిలిటీ ఉండాలి అన్నీ కూడా చూద్దాము. సో జూనియర్ అసిస్టెంట్ జాబ్ అనేది ఇక్కడ గ్రూప్ సి క్యాడర్ కిందకైతే వస్తుంది. మీకు లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 అనేది ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరిన తర్వాత 60,000కి పైగా సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ 10+2 అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ విభాగంలో 12th పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబులే. కాకపోతే మనకి ఇది జూనియర్ అసిస్టెంట్ జాబ్ కాబట్టి మీకు కంప్యూటర్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇది డిజైరబుల్ కింద ఇచ్చారు కాబట్టి అవసరం లేదు. జస్ట్ మీకు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇదే నోటిఫికేషన్లో టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి కూడా మనకి సేమ్ సాలరీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్ పాస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ వేకెన్సీస్కి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఏ విభాగంలో అయినా ఇంటర్ పాస్ ఉండి టెక్నీషియన్స్కి సంబంధించి సంబంధిత డిపార్ట్మెంట్లో 1 year అప్రెంటిస్షిప్ మనకి 1 year ITI చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. లేదంటే మీరు 10th అనేది పాస్ ఉండి ITI చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో 3 years సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏది ఉన్నా ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి పోస్ట్ ఉంది. సో దీనికి మాత్రం లెవెల్ 6 ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 6 అంటే దాదాపుగా మీకు 75,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే సైన్స్ కానీ లేదంటే ఆర్ట్స్, కామర్స్ ఈ యొక్క విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఉండి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్స్ అనేది ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి అండ్ అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ అలాగే PWD అభ్యర్థులకి ఫీజు అనేది లేదనమాట. వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రం జనరల్ OBC వాళ్ళైతే 600, మిగతా SC ST వాళ్ళైతే 300 రూపీస్. మీరు అమౌంట్ వచ్చేసి ఏ విధంగా పే చేయాలి అంటే మనకి ఇక్కడ వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ త్రూగా మీరు ఆ యొక్క ఫీ అనేది పే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి పేమెంట్ రిసిప్ట్ని కూడా కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు ఈమెయిల్ ద్వారా కంపల్సరీగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఒకవేళ అప్లికేషన్ ఫీ ఉండి కూడా మీరు సెండ్ చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 8th పేజ్లో అయితే ఉంది. మీకు నోటిఫికేషన్లో 8th పేజ్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా. సో దీంతో పాటు మీరు అప్లికేషన్
ఫామ్ అంతా కూడా కంప్లీట్గా ప్రింట్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాటన్నిటి కూడా స్కాన్ చేసి మీరు వాళ్ళకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్గా నోటిఫికేషన్లో సిలబస్తో సహా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ముందుగా మీకు జూనియర్ అసిస్టెంట్ గురించి అయితే చెప్తున్నాను. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి టోటల్గా మీకు 140 మార్క్స్కి సెలక్షన్ చేస్తారు. ఇందులో పేపర్ 1కి ఏమో 100 మార్క్స్, పేపర్ 2కి ఏమో 40 మార్క్స్ అనమాట. దాని తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది టైపింగ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందన్నమాట. సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇందులో మీకు పేపర్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, జీకే నుంచి 30, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40. సో 2 hours ఎగ్జామ్ ఉంటుంది పేపర్ 1 అనేది. ఇక్కడ మినిమం 30 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, పీపీటీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. 40 మార్క్స్, మినిమం 15 మార్క్స్ తెచ్చుకోవాలి. 45 minutes టైం ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇచ్చారు. ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో టైపింగ్ టెస్ట్ అనేది మనకి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ రిటర్న్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకుని మీకు సెలక్షన్ జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశం. అండ్ ఇక్కడ మీకు ఇంకా ఏదైతే మనకి టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో, సో టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డీటెయిల్డ్గా మనకి సిలబస్ అనేది ఇచ్చారు అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో ఈ జాబ్స్కి మాత్రం మీకు 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు ఒకటే పేపర్ ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అలాగే దీనికి సంబంధించి మాత్రం మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేవి ఏమీ కూడా కండక్ట్ చేయనమాట. ఒకే ఒక ఎగ్జామ్ క్లియర్ చేస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. అలాగే మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఏదైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి కూడా మనకి డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో పాటు సిలబస్ కూడా ఇచ్చారు. మీరు కావాలంటే ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అయితే అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరాం నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్స్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి ఏమో 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్స్కి సంబంధించి ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ బి పోస్టులకి సంబంధించి 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ఉంటుంది మిజోరాంలో. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ఐటి తిరుపతికి కానీ, ఎన్ఐటి హైదరాబాద్, ఎన్ఐటి వరంగల్, మన సొంత రాష్ట్రాలకి జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా మంచి అవకాశం. తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.